ఓకే. సో మళ్ళీ షేర్. హరే కృష్ణ. కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే. ఆ, హరే కృష్ణ. సో అందరికీ స్వాగతం. మనం 18 రోజులలో 18 అధ్యాయాలు డిస్కస్ చేయాలనేసి సంకల్పం చేసుకునేసి ప్రారంభించాము. సో ఈరోజు మీ అందరికీ ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి మన క్లాసులు ఆల్రెడీ విన్నటువంటి వాళ్ళు రమ మాతాజీ ఈరోజు క్లాస్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే. సో హరే కృష్ణ ప్రభుజీ. అయితే మాతాజీలందరికీ హరే కృష్ణ. సో మీరందరూ శ్రద్ధగా వినండి అండ్ ప్రే చేయండి. మంచిగా ఫస్ట్ క్లాస్ ఇస్తున్నారు అనమాట. సో ఈరోజు ఈ భగవద్గీత క్లాస్ కంటిన్యూ చేయండి మాతాజీ. హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. ఈరోజు 6వ అధ్యాయం ధ్యాన యోగం. ముందుగా మంగళాచరణం చేసుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్వన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రాస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరికీ హరే కృష్ణ. మనం ఈరోజు 6వ అధ్యాయం స్టార్ట్ చేసుకునే ముందు నిన్న 5వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నామో అది చెప్పుకుందాము. నిన్న 2వ అధ్యాయంలో ఫస్ట్ అధ్యాయంలో అర్జునుడు మోహానికి గురవుతాడు. తన బంధువుల్ని అందరినీ చంపడం ఇష్టం లేదన్నట్టు 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం చెప్తారు భగవంతుడు. 3, 4, 5 అధ్యాయాల్లో కర్మయోగం చెప్పారు. కర్మ చేయమన్నారు. కర్మని మన కోసం కాకుండా భగవంతుడు ప్రీత్యర్థం కర్మ చేయమని చెప్పి 5వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఇంకా 5వ అధ్యాయంలో 29వ శ్లోకంలో శాంతి మంత్రం కూడా చెప్పారు. అన్ని యజ్ఞాలకి భోక్త మహేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడే అని, మొత్తాన్ని నియంత్రించేది ఆ శ్రీకృష్ణుడే అని, సర్వలోక మహేశ్వరం అని, మనందరికీ ప్రియమైన వ్యక్తి అంటే సుహృదం సర్వభూతానం అని కృష్ణాయ అని చెప్పి శాంతి కూడా చెప్పారు. 27, 28 శ్లోకాల్లోనే మనకి 6వ అధ్యాయం గురించి అష్టాంగ యోగాన్ని పరిచయం చేశారు 5వ అధ్యాయంలోనే. ఇప్పుడు 6వ అధ్యాయంలోకి వెళ్తున్నాము. 6వ అధ్యాయము ఈజీ అనే వర్డ్స్ తో స్టార్ట్ అవుతుంది. ఈ అంటే ఎనిమీ ఆర్ ఫ్రెండ్ అంటే శత్రువా లేదా స్నేహితుడా. ఏ అంటే అష్టాంగ యోగ. ఈ ఫస్ట్ ఎనిమీ అనేది 6వ అధ్యాయంలో 1 నుండి 9వ శ్లోకం వరకు మన మనసు మనకి శత్రువా మిత్రువా అనే విషయాన్ని చెప్పారు. తర్వాత
10 నుండి 36 వరకు అష్టాంగ యోగా విధానాల గురించి చెప్పారు. తర్వాత 37 నుంచి 45 వరకు ఈ యోగాలో విజయమా వైఫల్యమా అనే విషయం చెప్పారు. లాస్ట్ 2 శ్లోకాల్లో యోగి ఎలా ఉండాలి, ఎవరు నిజమైన యోగి అనే విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ స్టార్ట్ చేసుకుందాం. 1 నుండి 9 శ్లోకం వరకు. మన మనసు మనకి శత్రువా లేదా మిత్రువా, మనసు యొక్క గుణం గురించి చెప్తున్నారు. బంధురాత్మాత్మ నస్తస్య ఏనైత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువాత్. మనసును జయించిన వానికి మనసే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయలేని వానికి అతని మనసే గొప్ప శత్రువుగా వర్ణించును అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే మనసు చెప్పినట్లు మనం చేస్తే మనకి అది శత్రువు అవుతుంది, కానీ మనసుని మన కంట్రోల్లో ఉంచుకోగలిగితే అది మనకు మిత్రువు అవుతుంది అని చెప్తున్నారు. ఎవరైతే దీన్ని కరెక్ట్ గా వాడుకుంటారో సరైన పందాన్ని అనుసరిస్తారు. మనసుని కంట్రోల్లో ఉంచగలిగే వాళ్ళు చేసే ఏ పనైనా కానీ కరెక్ట్ గా సరైన పందాలో దాన్ని పనులు చేసుకుంటారు. ఇంకొకటి ప్రగతిశీల మరియు ఆరోగ్యకరమైన ఎంపికలు. ప్రగతిశీల ఆరోగ్యకరమైన ఎంపికలు అంటే ఇక్కడ ఒక్క నిమిషం, మనసుకి మనం తీసుకునే నిర్ణయాలు ఏ అయినా కానీ సరైన నిర్ణయాలు అయి ఉంటాయి అని చెప్తున్నారు. దానివల్ల మన ఉన్నతి ప్రగతిశీల పదంలో ఉంటుంది అని. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము, ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకోగలుగుతామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంద్రియ సంతృప్తి నుండి వైరాగ్యం. ఇంద్రియ భోగాలంటే మనం భౌతికంగా అనుభవించే ఇంద్రియ భోగాల పట్ల అసంతృప్తి చెంది వైరాగ్యంలోకి వస్తాము. మనం దాన్ని మనసు చెప్పినట్లు వినకుండా మనసుని మన మిత్రులుగా ఉంచుకుంటే ఈ ఇంద్రియ భోగాల నుండి విడివడి వైరాగ్యం వైపు మనం వస్తామని చెప్తున్నారు. దీనివల్ల ఫలితం ఏంటంటే స్వేచ్ఛ మరియు ఔన్నత్యం అనేది మనకి వస్తుంది అని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్ గా మనసుని వాడుకున్నప్పుడు. అలా కాకుండా ఎనిమిగా మనం అంటే మనసు చెప్పిన దానికే మనం విన్నాము అంటే దానివల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి అంటే కామం, కోపం, దురాశ వంటి పాపపు చర్యలను అనుసరిస్తామన్నట్టు. మనసు కంట్రోల్లో మనం ఉండాలి కానీ మన కంట్రోల్లో మనసు ఉండాలి కానీ మనసు కంట్రోల్లో మనం ఉండకూడదు. మనసు కంట్రోల్లో మనం ఉంటే మనం చేసే కార్యాలన్నీ కూడా కామము, కోపము, దురాశ ఇలాంటి పాపపు కార్యాల్లో దాన్ని వినియోగిస్తాము. ప్లస్ దానివల్ల మనకు చిరాకు, ఆందోళన మరియు తప్పుదారి పట్టిస్తుంది మనల్ని. సరైన పద్ధతిలో మనం ఉండము. ఇంకోటి ఇంద్రియ భోగాలపై మమకారం. ఈ ఇంద్రియాలన్నీ మన భౌతిక ఇంద్రియ తృప్తి కోసం అని చెప్పేసి మనం భౌతిక భోగాల మీద ఇంకా ఎక్కువ మమకారాన్ని పెంచుకుంటూ ఉంటాము. ఫలితం దానివల్ల మనం ఏమవుతామంటే పతనం అయిపోతాము, బంధాల్లో చిక్కుకొని పోయి మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఈ భౌతిక జగత్తులో మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధుల చక్రంలో పడతాము. దీనివల్ల మనసుని ఎప్పుడైతే శత్రువుగా తీసుకుంటామో దీనివల్ల మనకు వచ్చే ఫలితం మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల్లో పడతాము అని చెప్తున్నారు, పతనం అవుతాము అని చెప్తున్నారు. నెక్స్ట్ అష్టాంగ యోగం అంటే ఏమిటి, అసలు యోగం అంటే ఏమిటి? యోగం అంటే చాలా మంది ఏం చెప్తారంటే శారీరకమైన వ్యాయామం అని, జిమ్నాస్టిక్స్ అని, శరీరానికి చేసే ఒక తపస్సు అని చెప్పి ఇలా చెప్తారు. దీని మీద చాలా పుస్తకాలు కూడా రాయబడ్డాయి. కానీ నిజమైన యోగం అంటే ఏంటంటే భగవంతునితో సంబంధం కలిగి ఉన్న వాడు మాత్రమే వాళ్ళు చేసేదే నిజమైన యోగం. మనం చేసే ఆ యోగా ఏదైనా కానీ అది భగవంతునితో సంబంధం కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళు అట్లా చేసే యోగే నిజమైన యోగి అని చెప్తున్నారు. ఇంకా తర్వాత మనకి యోగాలో అష్టాంగ యోగా గురించి చెప్తున్నారు. అష్టాంగ యోగా ప్రక్రియలు మొత్తం 8 దశలు ఉంటాయి. ఫస్ట్ది యమ అంటే మనం కొన్ని బహిరంగమైన కొన్ని నియమాలు ఉంటాయి మనకి, ఆ నియమాలను పాటించాలి. సెకండ్ నియమ అంటే లోపల అంతరంగంగా కొన్ని నియమాలు ఉంటాయి, అవి పాటించాలి. మూడోది ఆసనం అంటే మనం యోగా చేయడానికి కూర్చున్నప్పుడు ఆ ధ్యాన స్థితి మనం కూర్చునే విధానం గురించి చెప్తున్నారు. 4 ప్రాణాయామం అంటే శ్వాస మీద నియంత్రణ. ఎవరైనా ఏం చెప్తారు అంటే ప్రాణాయామం అంటే యోగా అంటే ఏముంది, అనులోమ విలోమ అంటే ఒక ముక్కు నుండి గాలి తీసుకొని ఒక ముక్కు నుండి వదలడమే, ఇదే శ్వాస నియంత్రణ అనుకుంటారు. కానీ ఇది చెయ్యాలంటే ముందుగా చెప్పిన ఈ యమ, నియమ, ఆసన ఇలాంటి నియమాలు కంపల్సరీ పాటిస్తేనే ఈ ప్రాణాయామం అనేది
మనం చేసేది కరెక్ట్ అయిన ప్రాణాయామం అవుతుంది. అవి పాటించకుండా మనం చేసే ఈ యోగా గురించి సరి అయిన అవగాహన లేని వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు. తర్వాత ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ కరెక్ట్ గా చేసినప్పుడే మనం సమాధి స్థితి వరకు వెళ్ళగలుగుతాము. యమ అంటే మనం చేయవలసిన నియమాలు, సానుకూల సూచనలు. నియమ అంటే చేయకూడని, మనం ఏదైతే చేయకూడదో యోగా చేసేటప్పుడు టైంలో అవేంటివి అనేది ప్రతికూల నిషేధాలు అవి. ఆసనం అంటే మనం కూర్చున్న భంగిమలు, శరీరాన్ని ఎలా నియంత్రించాలి, ఎలా ఏ పోజ్ లో మనం కూర్చోవాలి అనే దాని మీద ఉంటుంది. ప్రాణాయామం అంటే మన శ్వాసను నియంత్రించడం. ప్రత్యాహార అంటే మన ఇంద్రియాలని ఉపసంహరించుకోవడం. ఎలా అంటే ఒక తాబేలు తన అవయవాలని ఆ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎలా యూజ్ చేస్తుందో అలా మనం ఇంద్రియాలను కూడా ఇలా ఉపసంహరించుకోవాలి. నెక్స్ట్ ధారణ, మనసుని నియంత్రించుకోవడం, మన మనసుని కంట్రోల్లో పెట్టుకోవడం, మనసు యొక్క శోషణని పరిష్కరించుట. నెక్స్ట్ ధ్యానం అంటే విష్ణువు పైన, భగవంతుడి పైన ధ్యానం. ఫైనల్ గా సమాధి అంటే మనల్ని మనం మర్చిపోయి చేసే ఆ ఫైనల్ స్టేజ్ సమాధి, ఆ స్థితి. ఇక్కడ 8 స్థితుల గురించి చెప్పారు. వాటిల్లో కొన్ని చెప్పారు. యమ అంటే ఒంటరిగా ఏకాంత స్థలమునందు నివసించుచు సావధానముగా మనసును నియమింపవలెను. ఈ యమ అనే దానికి నియమం ఏంటంటే ఒంటరిగా కూర్చోవాలి, ఏకాంత స్థలంలో కూర్చొని సావధానంగా మన మనసుని ముందు ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. తర్వాత నియమ అంటే నియమితములైన ఆహారము, నిద్ర, విహారము, కర్మలు గలవాడు. ఇక్కడ ఆహారము అంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. యోగి అన్నవాడు ఆహారాన్ని నాన్ వెజ్ లాంటివి, అలాంటి ఆహారాలు, తమో గుణంలో ఉన్న వ్యక్తి తీసుకునే ఆహారాలు అతి కారంగా ఉన్నాయి, పుల్లగా ఉన్నాయి, పాడైపోయినవి, ప్లస్ నాన్ వెజ్ లాంటివి, ఇలాంటి ఆహారాలు తీసుకోకూడదు. అతి నిద్ర పోకూడదు. నిద్రకి ఒక టైం ఉంటుంది, ఆ లిమిట్ లోనే నిద్రపోవాలి. విహారం, చాలా మంది ఏం చేస్తారంటే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, కాలక్షేపం కోసం కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా కాకుండా దాన్ని సద్వినియోగపరుచుకునేలాగా విహార కర్మలు ఇవన్నీ చేయగలగాలి. ఇవన్నీ కూడా ఈ నియమాలో వస్తాయి. నెక్స్ట్ ప్రాణాయానం అంటే సమాధి యందు నిలవగోరు కొందరు ప్రాణాన్ని అపానమునందు మరి అపానాన్ని ప్రాణమునందు అర్పింప యత్నించి శ్వాసను సంపూర్ణంగా బంధించి అంతిమన సమాధి మగ్నులగుదురు. ఇక్కడ సమాధి ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మన ప్రాణాన్ని అపానమునందు, అంటే 6 రకాల అపాన వాయువులు ఉంటాయి మన లోపల. వాటిని మన ప్రాణాన్ని అపాన వాయువులందు, అపానాన్ని ప్రాణమునందు నిలిపి శ్వాసను పూర్తిగా బంధించి అంత్యంలో సమాధి మగ్నులు అవటాన్ని ఈ ప్రాణాయామ అంటారు. ఆసనం అంటే మనం కూర్చునేటప్పుడు నేలపై ఏదైనా ఒక కుశగ్రాసాన్ని బరుసుకొని, అంటే నేల మీద కూర్చోకూడదు, ఏదైనా ఒక ఆసనం కోసం వేసుకొని దాని మీద ఒక జింక చర్మము లేదా వస్త్రంతో కప్పవలెను ఆ ఆసనాన్ని. అట్టి ఆసనం అతి ఎత్తుగాను లేదా అతి క్రిందగాను ఉండక పవిత్ర స్థానంలో ఏర్పాటు కావలెను. అది బాగా ఎత్తులో పెట్టుకోకూడదు, ఆసనాన్ని క్రింద పెట్టుకోకూడదు, సరిపడా అంత ఎత్తులో పవిత్రమైన స్థానంలో ఆ ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన శరీరాన్ని, మెడను, తలను చక్కగా సమంగా నిలిపి మన దృష్టిని తల అటు ఇటు తిప్పకుండా మెడను, తలను, శరీరాన్ని కరెక్ట్ గా పెట్టుకొని మన దృష్టిని మన నాలుక చివరి భాగంలో కేంద్రీకరించాలి. కళ్ళు మూసుకొని మన నాలుక చివరి భాగాన్ని చూస్తూ ఉండాలి. ఆ విధంగా కలతనందునటువంటి నియమిత మనసుతో భయాన్ని వీడి బ్రహ్మచర్యాన్ని పాటించుచు యోగి అయిన వాడు నన్నే ధ్యానించును. అలా ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఎలాంటి కలత లేకుండా ఉంటారు. మనసులో ఎలాంటి భయం లేకుండా ఆ భయాలన్నీ వదిలేసి పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ యోగి అయి ఉండి భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. కళ్ళు మూసుకొని ముక్కు కొనభాగం చూస్తూ తన మెడని, అన్ని అవయవాలను కరెక్ట్ గా పెట్టుకొని ఆసనం మీద కూర్చొని సరి అయిన విధానంలో కూర్చొని భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. ప్రత్యాహారం అంటే నియమిత మనసు కలవాడై భౌతిక స్థితి నుండి విరమింపవలెను. మన మనసుని కంట్రోల్లో ఉంచుకొని ఈ భౌతికంగా కనిపించే వాటి అన్నిటి నుండి మనం భౌతిక కలాపాలన్నిటి నుంచి విడిపడాలి అని చెప్తున్నారు. ధారణ అంటే మనోకర్మలన్నింటినీ
నియమించి విషయ కోరికల రహితమైన ఆధ్యాత్మిక స్థితి యందు నిలుపును. మన మనసులో ఉన్న కర్మలన్నింటినీ కూడా మన మనసు అటు ఇటు, మనసు చంచలమైనది, అది అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. మనకు అన్ని చూసినవన్నీ కావాలి అని చెప్తూ ఉంటుంది. కానీ మనం ఆ మనసుని కంట్రోల్లో ఉంచుకొని విషయ కోరికలు అంటే భౌతికమైన కోరికలు అన్నిటి పట్ల అశ్రద్ధ అంటే దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా వైరాగ్యం చెంది ఆధ్యాత్మిక స్థితి యందు నిలవాలి. అంటే భగవంతుడి వైపు మనసుని పెట్టి ధ్యానించాలి అని చెప్తున్నారు. ధ్యానం గాలి లేని చోట ఉన్న దీపము నిశ్చలంగా ఉండు రీతి నిగ్రహింపబడిన మనసు గల యోగి తన పరతత్వ ధ్యానమున సదా స్థిరుడై ఉండును. గాలి లేని కాడ దీపం ఎంత నిశ్చలంగా కదలకుండా ఊగకుండా ఎలా వెలుగుతుందో ఆ విధంగా మన మనసును కూడా అటు ఇటు పరిపరి విధాలా పోకుండా భగవంతుడి మీదే మనసుని నిలిపి యోగి భగవంతుడి యొక్క పరతత్వ ధ్యానముని సదా అలా ఉన్నప్పుడు భగవంతుడి మీదే మనసు నిలిపించినప్పుడు అతడు స్థిరుడై ఉంటాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ సమాధి. అట్టి స్థితిలో నిలిచిన వాడు గొప్ప కష్టమునందైనను చెలింపక ఉండును. ఎవరైతే ఆ స్థితిలో మనసుని పరిపరి విధాలా పోకుండా దాన్ని కంట్రోల్లో ఉంచుకొని మనసుని భగవంతుడి మీద పెట్టేసి యోగా చేస్తారో, భక్తి యోగా, వాళ్ళు ఏంటంటే ఏ కష్టం వచ్చినా కూడా తొందరగా చెల్లించకుండా స్థిరంగా ఉంటారు అని చెప్తున్నారు. భౌతిక సంపర్కం ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి వాస్తవమైన ముక్తి ఇదియే. మనం ఈ భౌతిక జగత్తులో నుంచి వచ్చే ఈ సమస్త దుఃఖాలు, మనం ఈ భౌతిక జగత్తులో త్రిగుణాల్లో ఇరుక్కుపోయి ఉండి ఈ దుఃఖాలన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. వీటన్నిటి నుండి మనకి ముక్తి కావాలి అంటే మనం చేసే యోగా విధానం ఇప్పుడు చెప్పిన విధంగా చేయాలి. ఇదే ముక్తి మార్గం అని చెప్తున్నారు. సమాధిలో పరిపూర్ణత. నా యందు మనసు లగ్నమైన యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నత పూర్ణత్వాన్ని బడేను. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, ఎవరైతే ఇప్పుడు చెప్పిన విధంగా కరెక్ట్ పద్ధతిలో సమాధిలో ఆ భగవంతుడి మీద మనసు లగ్నం చేసి ఎవరైతే భక్తి యోగా చేస్తారో వాళ్ళు తప్పకుండా ఆధ్యాత్మిక ఆనందం యొక్క అత్యున్నత పూర్ణత్వం ఏదైతే ఉందో, అత్యున్నత స్థాయి ఏదుందో, టాప్ మోస్ట్ ఏ ఆనందం ఉందో ఆధ్యాత్మిక ఆనందం, అక్కడ అది పొందుతారు అని చెప్తున్నారు. హరే కృష్ణ. నెక్స్ట్, ఎవరైనా యోగా చేయగలరా అంటే యోగా ఎవరైనా చేయొచ్చా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ యోగా ఎవరైనా చేయొచ్చా అంటే మనసుని ఉద్రేకపూరితంగా లేకుండా చూసుకోగలగాలి. మన మనసు ఎప్పుడు ఉద్రేకపూరితంగా ఉంటుంది, మనకి ఊరికే కోపాలు వస్తూ ఉంటాయి, మనసు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి అన్ని కావాలి. అలా కాకుండా దాన్ని నియంత్రించుకోగలిగేలాగా ఉండాలి. భౌతిక కోరికలు లేకుండా ఉండాలి. భౌతిక కోరికలు లేని వాళ్ళు, భౌతికంగా కోరికలు అనేవి ఎక్కువ లేకుండా ఉండాలి. పూర్తి బ్రహ్మచర్యం పాటించే వాళ్ళు అయి ఉండాలి. గాలి వీయని దీపం లాగా మనసుని అటు ఇటు పరిగెత్తనీయకుండా, గాలి లేనప్పుడు దీపం ఎంత స్థిరంగా వెలుగుతుందో అదే విధంగా మన మనసుని అటు ఇటు పోనివ్వకుండా భగవంతుడి మీదే ఆ మనసుని నిలపగలిగేలాగా ఉండాలి. అలవాట్లు, మనకి ఆహార అలవాట్లు గాని మనం కోరికల్ని మన మనసుని అన్నిటిని నియంత్రించుకోగలిగేలాగా అలా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యోగా అనేది చేయగలుగుతారు. మిగతా వాళ్ళకి ఇది చాలా కష్టమైన విషయం. ఇక్కడ నెక్స్ట్, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్జునుడు కృష్ణాని అడుగుతున్నారు, ఓ కృష్ణ, మనసు చంచలమును కల్లోల పూర్ణమును దృఢమును మిగుల బలవత్తరమును అయి ఉన్నది. దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కన్నాను కష్టతరమని నేను భావించుచున్నాను అని చెప్తున్నాడు అర్జునుడు కృష్ణుడితో. మనసు అనేది చంచలమైంది, కల్లోల పూర్ణమైంది, ఊకినే కల్లోల పడుతూ ఉంటది, అన్ని విషయాల్ని ఆలోచిస్తూ అటు ఇటు కంగారుగా ఉంటది కదా మనసు. దృఢమును మిగుల బలవత్తరమును అంటే దాన్ని ఆపడము చాలా కష్టము అని చెప్తున్నారు. గాలినైనా గాని బంధించవచ్చేమో గాని ఈ మనసుని నియంత్రించడం నాకు చాలా కష్టంగా ఉంది అని ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు. అర్జునుడికి ఉన్న ఒక క్వాలిఫికేషన్ ఏంటి అంటే అర్జునుడు గాలి యొక్క దిశని మార్చగలిగే శక్తి కలిగి ఉన్నారు. ఒక గాలి మనకు విరుద్ధంగా వస్తుంటే దానిని సరి అయిన రివర్స్ లో ఆ గాలిని మళ్లించగలే అలాంటి శక్తులు అర్జునుడికి ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా అలాంటి అర్జునుడే ఈ గాలిని కూడా దాని దిశను మార్చే కెపాసిటీ ఉన్న అర్జునుడే
ఈ మనసుని నియంత్రించడం నాకు చాలా కష్టం అని చెప్తున్నారు. అలాంటప్పుడు మనం మామూలు మనుషులం, మనం మన మనసుని కంట్రోల్ చేసుకోవడం మనకి ఇంకెంత కష్టమో మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. సో ఇక్కడ ఇలా అర్జునుడు అడిగిన దానికి ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహంచలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అర్జునుడు అడిగిన దానికి, ఓ గొప్ప భుజములు కలిగిన కుంతిపుత్ర, చంచలమైన మనసును నిగ్రహించుట నిస్సందేహంగా మిగులు కష్టతరమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును అని చెప్తున్నారు భగవంతుడు. ఇక్కడ మనసుని నిలబడం కష్టమే, చంచలమైందే మనసు, దాన్ని నిగ్రహించడం చాలా కష్టమే. అయినా కానీ సరే దాన్ని అభ్యాసము మరియు వైరాగ్యాలచే సాధింపవచ్చు. అంటే మనం ఒక పద్ధతిలో ఇప్పుడు యోగా, అష్టాంగ యోగా చెప్పారు కదా, ఆ విధానాలన్నీ పాటిస్తూ సమాధి స్థితి దాకా వచ్చినప్పుడు ఈ అలా అభ్యాసం చేస్తూ మనం సమాధి స్థితికి వచ్చినప్పుడు మన మనసుని కంట్రోల్ చేయడం, మనకి వైరాగ్యం వచ్చినప్పుడు మన మనసుని కంట్రోల్ చేయడం ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి ఇక్కడ భగవంతుడు సమాధానం ఇస్తున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైనా విజయమునే పొందుతాం. ఎవరైతే మనసుని మిత్రుల్లాగా భావించి, అంటే మనసుని కంట్రోల్లో పెట్టుకుంటే అది మిత్రువు, మనసు కంట్రోల్లోకి మనం వెళ్తే అది శత్రువు అని చెప్పుకున్నాం కదా. మనసుని ఎవరైతే కంట్రోల్లో ఉంచుకుంటారో వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడైనా కానీ విజయమే పొందుతారు అని చెప్తున్నారు. మనసుని కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళకి ఈ విజయం అనేది లభించదు. సఫలం మరియు విఫలం. నెక్స్ట్ 37వ శ్లోకం నుండి 45 వరకు ఈ ఏంటంటే, మనం ఈ యోగాలో, అష్టాంగ యోగాలో, భక్తి యోగాలో విఫలం చెందితే, అంటే కొంతమంది ఇప్పుడు 8 స్టేజులు చెప్పారు, సమాధి స్థితికి రావాలి, భగవంతుడి మీద మనం యోగా భక్తి యోగా వరకు రావాలి అంటే సమాధి స్థితికి 8 చెప్పారు. ఈ 8 వరకు రాలేక కొంతవరకు నేర్చుకొని ఆ తర్వాత వాళ్ళు భక్తిలో పడిపోయినా, లేదా వాళ్ళు అక్కడితో వాళ్ళ చనిపోయినా, అలా ఏదన్నా జరిగితే వాళ్ళు మధ్యలో విజయం సాధించకుండా యోగుల పరిస్థితి ఏంటి, విజయం సాధించిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇక్కడ అర్జునుడు మళ్ళీ ఒక క్వశ్చన్ భగవంతుడిని అడుగుతున్నారు. అప్పుడు దానికి భగవంతుడు చెప్తున్నాడు, ప్రాప్య పుణ్యకృతాం లోక సుసిత్వా శాశ్వతీ సమాహ సుసీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టో అభిజాయతే. యోగ భ్రష్టులైన వాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేక సంవత్సరాలు సుఖములు అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమును గాని లేదా శ్రీమంతుల గృహమును గాని జన్మించును. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కొంతవరకు భక్తి యోగా చేశారు, మధ్యలో భ్రష్టులయ్యారు, దాన్ని ఫైనల్ స్టేజ్ వరకు వాళ్ళు చేరుకోలేకపోయారు. అలాంటి వాళ్ళు ఏమవుతారు అంటే, నెక్స్ట్ జన్మలో పుణ్యజీవులు వసించే పుణ్యలోకాల్లో, దేవతలు అలాంటి వాళ్ళు నశించే ఆ లోకాల్లో, పుణ్యలోకాల్లో అనేక సంవత్సరాలు ఆ సుఖాలన్నీ అనుభవించిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు ఎక్కడ జన్మ తీసుకుంటారు అంటే, పవిత్రమైన కుటుంబాల్లో, అంటే కొంచెం బ్రాహ్మణుల కుటుంబం, భక్తుల కుటుంబం అలాంటి కుటుంబాల్లో గాని, లేదంటే కాస్త శ్రీమంతుల గృహాల్లో గాని జన్మ తీసుకుంటారు అని చెప్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే, భక్తుల కుటుంబంలో జన్మ తీసుకోవడం వల్ల వాళ్ళు గత జన్మలో ఎక్కడైతే భక్తిని వదిలేసి అక్కడ వెళ్ళిపోయారో వాళ్ళ భక్తి నెక్స్ట్ మళ్ళీ భక్తుల కుటుంబంలో పుట్టడం వల్ల ఎక్కడ వదిలేశారో అక్కడి నుండి వాళ్ళ భక్తి అనేది స్టార్ట్ అవుతుంది. ఒకటి అది ప్లస్. ఇంకొకటి ఏంటంటే, శ్రీమంతుల గృహాల్లో వీళ్ళు పుట్టడం వల్ల ఏమవుతుందంటే, మనం మామూలుగా మన జీవనం కొనసాగించడానికి మనం డైలీ జాబ్స్ ఇలా ఏ కర్మలు చేస్తూనే ఉండాలి. మనం జీవించాలి కాబట్టి డబ్బు సంపాదించడానికి కర్మలు చేస్తూ ఉండాలి. కానీ ఇలా శ్రీమంతుల ఇంట్లో పుట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. ఆ టైంను కూడా మనం ఇప్పుడు మన బతకడం కోసం కర్మలు ఏవైతే చేస్తున్నామో అలాంటి కర్మలు వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఆ టైంను కూడా భక్తికి వాడుకోవడానికని భగవంతుడు వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చాడు. కానీ వాళ్ళు అలా కాకుండా, ఆ సమయాన్ని భక్తి కోసం కాకుండా, ఈ భక్తుల కుటుంబంలో పుట్టిన వాళ్ళు కానీ, శ్రీమంతుల కుటుంబంలో పుట్టిన వాళ్ళు కానీ మళ్ళీ జన్మ తీసుకొని పుడతారు కదా, వాళ్ళు మళ్ళీ పుట్టినప్పుడు దాన్ని భగవంతుడి భక్తిలో ఉపయోగించకుండా, ఆ కాలాన్ని కానీ ఆ ధనాన్ని కానీ ఆ భగవంతుడి సేవలో ఉపయోగించకుండా, వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం గనక దాన్ని వినియోగించుకుంటే
మళ్ళీ వాళ్ళు కూడా పతనమయ్యి ఏ జంతు జాలాల్లోనో వృక్షాలుగానో అలా జన్మలు తీసుకోవడానికి, అంటే నీచ అధమ జన్మలు పొందడానికి అవకాశం ఉంటుంది. భక్తిలో ఆల్రెడీ గత జన్మలో భక్తి చేసుకొని ఇప్పుడు భక్తిలో కొంచెం భక్తి ఉన్న కుటుంబాల్లో, ఉన్నత కుటుంబాల్లో పుట్టినప్పుడు అది వాళ్ళు గుర్తుంచుకొని, అంటే వాళ్ళకి ఆటోమేటిక్ వస్తుంది భక్తి ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే. కానీ దాన్ని సద్వినియోగపరచుకోకుండా ఆ మానవ జన్మని వృధా చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ బర్త్ అధమ జన్మల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ 46, 47 యోగం గురించి చెప్తున్నారు. తప్ తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యో అపి మతో అధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవ అర్జున. యోగి అయిన వాడు తపస్వి కన్నను, జ్ఞాని కన్నను, కామ్యకర్మ రతుని కన్నను అధికుడైనట్టి వాడు కనుక ఓ అర్జున, అన్ని పరిస్థితుల యందును నీవు యోగివి కమ్ము. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, యోగి అన్న వాళ్ళు తపస్సులు చేసే వాళ్ళ కంటే, జ్ఞాని కంటే, కామ్య కర్మలు చేసే వాళ్ళ కంటే కూడా అధికుడైన వాడు, టాప్ మోస్ట్ అన్నట్టు. కనుక నువ్వు అర్జున అన్ని పరిస్థితుల్లో కూడా ఏది టాపో దానిలోనే ఉండమని చెప్తారు కదా ఎవరైనా. అందుకని అన్ని పరిస్థితులందునూ నువ్వు యోగిగానే ఉండు, యోగివే కమ్ము అని చెప్పి ఇక్కడ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు. నెక్స్ట్ మిగతా యోగాలన్నిటికంటే, యోగాలన్నిటి యొక్క తుది గమ్యం భక్తి యోగం. ఇక్కడ మనకి కర్మయోగం చెప్పారు, జ్ఞానయోగం చెప్పారు, ఇప్పుడు అష్టాంగ యోగం చెప్పారు. నెక్స్ట్ చెప్పేది భక్తి యోగం. ఈ యోగాలన్నీ కూడా వీటి మొత్తం ఫలితం ఏంటి, మన తుది గమ్యం ఏంటంటే మనమందరం భగవంతుని చేరడమే. భక్తి యోగమే మనకి కావాల్సిన టాప్ మోస్ట్ యోగం. అలాంటప్పుడు ఈ కర్మయోగం, జ్ఞాన యోగం, అష్టాంగ యోగం ఏవి మనకు అక్కర్లేదు. మనకి భక్తి యోగం డైరెక్ట్ గా మనం భక్తి యోగానికి వెళ్ళిపోవచ్చు. అన్నిటికంటే టాప్ మోస్ట్ మన గమ్యం భగవంతుని చేరడం కాబట్టి దానికి భక్తి యోగం ఒక్కటి సరిపోతుందని భగవంతుడు ఫైనల్ గా చెప్తున్నారు ఈ విషయం. ఈ యోగాలన్నీ చెప్పారు కానీ మీకు కావాల్సింది భక్తి యోగా అని కూడా భగవంతుడే ఇక్కడ చెప్తున్నారు. యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన శ్రద్ధావాన్ భజితే యో మాం శమే యుక్తాతమో మతః. ఇక్కడ ఫైనల్ గా లాస్ట్ శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వనరించువాడును అగు యోగి యోగిలందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టు వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయము. ఇక్కడ భగవంతుడి యొక్క అభిప్రాయం చెప్తున్నారు. ఎవరైతే అత్యంత శ్రద్ధతో భగవంతుడి భావన యందే నిలిచి ఉండి భగవంతుని యందే, అంటే తనలో భగవంతుణ్ణే సదా స్మరిస్తూ మరియు భగవంతుడికి దివ్యమైన ప్రేమయుత సేవను ఎవరైతే చేస్తారో అట్టి యోగి యోగులందరిలో కంటే కూడా అత్యంత సన్నిహితుడు, అంటే నాకు క్లోజ్ అని చెప్తున్నారు. ప్లస్ నాతో యోగమునందు కూడినట్టు వాడై ఉండును, అంటే భగవంతుడితో యోగంలో కలిసి ఉంటాడు అని చెప్తున్నారు. సర్వులలో అతడే అలా అందరిలో కూడా, అందరికంటే కూడా ఈ మనం చేసే ఈ అష్టాంగ యోగ గాని, జ్ఞాన యోగం, కర్మయోగం వీటన్నిటికంటే భక్తి యోగాల నిలబడి భగవంతుణ్ణి సదా మనసులో స్మరిస్తూ మన మనసుని భగవంతుడి మీదే నిలిపి ఎవరైతే యోగం చేస్తారో అలాంటి వాళ్ళు నాకు చాలా ఇష్టము, అతనే అందరిలోకి సర్వోన్నతుడు, ఇదే నా అభిప్రాయం అని చెప్పి ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. అలాంటి వాళ్ళే తనకి ప్రియమని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా ఏమైనా పాయింట్స్ ఉంటే మీరు యాడ్ చేయండి ప్రభుజీ. లేదు. సో ఒక 2 విషయాలు కొంచెం యాడ్ చేస్తాను. ఒకటి చేయండి ప్రభుజీ. సో ఆల్రెడీ మీరు కొంచెం టచ్ చేశారు కానీ నేను ఇంకొంచెం డీప్గా చెప్పే ప్రయత్నం చేస్తాను అనమాట. యా సో ఎవరైతే ఇలాంటి అవకాశం పొంది ఏంటి భక్తుల కుటుంబంలో జన్మించడం కానీ, లేదా శ్రీమంతుల కుటుంబం అంటే సంపదలు ఉన్న వాళ్ళ కుటుంబంలో జన్మించిన వాళ్ళు వచ్చినటువంటి అవకాశాన్ని
ఆ, ఉపయోగపరచుకోకుండా ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేసుకునేసి మళ్ళీ ఇంద్రియ తృప్తి లేదా విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతూ భక్తి కార్యాలలో మ్, లేనట్లయితే వాళ్ళు ఆ, అధోగతికి పాలవుతారని అనేసి చెప్పారనమాట. సో ఆ, కాబట్టి మనం ఇంతకుముందు జీవితంలో చేసినటువంటి ఆ, పుణ్యకర్మల ఫలంగా ఈ జీవితంలో మనకి ఆ, ఒక మంచి అవకాశం దొరికింది. ఆ, కొంత ఎంతో కొంత ఆ, భక్తికి సంబంధించినటువంటి సాంగత్యం దొరకడం, మరియు ఎంతో కొంత ఆ, వేరే వాళ్ళతోటి పోల్చుకున్నట్లయితే, ఉదాహరణకి ఆ, ఇక బయట చాలా మంది చాలా రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ నేను ఉండే దగ్గర కొత్తగా అపార్ట్మెంట్ కడుతున్నారు. సో ఎక్కడో జార్ఖండ్ నుంచి వచ్చారన్నమాట వాళ్ళు. పొద్దున ఏడింటి నుంచి వాళ్ళ పని ప్రారంభమవుతుంది. సో ఏడింటికి వాళ్ళు పని చేస్తారు, స్టార్ట్ చేస్తారు. మళ్ళీ సాయంత్రం 6 వరకు, చీకటి వరకు పని చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ దిన దైనందిన కార్యక్రమంలో మొత్తం ఆ, పనే ఉంటుంది. సో ఇలా రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలుగా కష్టపడి పని చేస్తూ ఉంటారు. సో వాళ్ళతో పోల్చుకున్నట్లయితే మనకి అట్లీస్ట్ ఏదైనా కొంచెం చదివి ఉండి లేదని ఏదో ఒక జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ, 9 నుంచి 6 వరకు ఉద్యోగం చేయడం కానీ ఇట్లాంటి అడ్వాంటేజ్ ఉంది. సో ఈ ఈ విధంగా పొందినటువంటి ఈ సదవకాశాన్ని మనం దుర్వినియోగపరుచుకున్నట్లయితే అధమ జన్మలు లేదంటే నరకలోకాలకి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. సో అదే విధంగా భక్తి కూడా. సో కొంతమంది చాలా చిన్నప్పటి నుంచే వాళ్ళకి భక్తికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో అలాంటి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు భక్తి కార్యాలలో ఎంగేజ్ కాకుండా, భక్తి కార్యాలు తెలుసుకోకుండా పదే పదే ఆ, బయట ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ తృప్తికి చెందినటువంటి కార్యాలలో నియుక్తులైపోయారు అనుకోండి, వాళ్ళు కూడా ఎంతో అధోగతికి పొందుతారు, వెళ్ళటం జరుగుతుంది అన్నమాట. సో మొన్న ప్రభుపాద వారి ప్రవచనం వింటున్నాం. సో దాంట్లో ప్రభుపాద వారు అడుగుతారు అక్కడ ఉన్నటువంటి, అక్కడికి ఆ ప్రవచనానికి వచ్చిన వాళ్ళని ఏమని అడుగుతారంటే, ఎవరైనా వచ్చే జన్మ కుక్కగా జన్మించాలని అనుకుంటారా? డస్ ఎనీబడి వాంట్స్ టు టేక్ డాగ్స్ లైఫ్? అంటే ఎవరైనా మళ్ళీ వచ్చే జన్మలో కుక్కలాగా జన్మించాలనుకుంటారా అంటే ఎవరు కోరుకోరు. కానీ మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరిచినట్లయితే లేదా దాన్ని సద్వినియోగపరచకపోయినట్లయితే మనం ఈ ప్రకృతి నియమాల ప్రకారం అలాంటి జన్మలు ఎత్తాల్సి వస్తుంది అన్నమాట. సో కాబట్టి మనకున్నటువంటి ఈ విలువైనటువంటి సమయాన్ని ఆ, మనకు దొరికినటువంటి విలువైన సాంగత్యాన్ని ఉపయోగించుకునేసి ఇక మనం తీవ్రంగా భక్తిలోకి ముందుకు వెళ్ళాలి, భక్తి కార్యాలలో నియుక్తులై ఉండాలి అని అనేసి ఈ శ్లోకం యొక్క ఆ, ఇంకొంచెం డీప్గా ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. సో ఆ తర్వాత ఆ, చివరగా మనం కర్మయోగం చేసినా, జ్ఞానయోగం చేసినా, అష్టాంగ యోగం చేసినా కానీ దీని యొక్క గమ్యం ఏంటిది? భక్తి యోగకే వస్తాం అనమాట. సో ఆల్రెడీ మనం చెప్పి కొంత సుకృతి వల్లనో లేకుంటే ఆచార్యుల యొక్క కృప ద్వారా ఆ, మనకి భక్తి యోగకు సంబంధించినటువంటి విషయాలు మన లైఫ్లో దొరికింది. సో అలా దొరికినప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే తెలివిగా ఆ భక్తి యోగ పద్ధతులను పాటించాలి. అంతేగాని నేను ఇక్కడ చెప్పినట్లు కర్మయోగం చదువుతాను, కర్మయోగం చేస్తాను, జ్ఞానయోగం చేస్తాను, అష్టాంగ యోగం చేస్తాను అంటే, సో ఈ ఒక్కొక్క యోగా పద్ధతిలో కర్మయోగంలో దాన్ని ఆ, పాటించి దాన్ని పర్ఫెక్ట్గా పొంది మళ్ళీ ఇంకొక కొత్త జ్ఞాన యోగానికి వెళ్ళి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి దాంట్లో పర్ఫెక్ట్ అయిపోయేసి ఆ తర్వాత మళ్ళీ అష్టాంగ యోగం స్టార్ట్ చేసి అష్టాంగ యోగంలో దాన్ని పర్ఫెక్ట్ అయ్యే వరకు మనకి కొన్ని జన్మలు పట్టొచ్చు. సో మళ్ళీ గ్యారంటీ కూడా లేదు. ఇది అయిపోయిన తర్వాతకి ఈ వెంటనే మనకి నెక్స్ట్ కూడా హ్యూమన్ ఫామ్లో మానవ శరీరం వస్తుంది.
ఆ మానవ శరీరంలో ఈ యోగా పద్ధతిని ఒక్కొక్కటి ఆ, చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది. సో కొన్ని కొన్నిసార్లు ఆ, మనం చేసినటువంటి ఆ, వికర్మల వల్ల కావనివ్వండి, మళ్ళీ మనకి వేరే జన్మలు పడతాయన్నమాట. సో అలా ఈ ఆ, ప్రగతి సాధించడంలో, ఈ ప్రగతి మార్గంలో ఎంతో సమయాన్ని కోల్పోతాం అన్నమాట. సో అలా కాకుండా ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకి భక్తి యోగా దొరికింది. సో భక్తి యోగా పట్టుకొనేసి మనం ఈ లైఫ్లోనే పర్ఫెక్ట్ అయిపోయేసి భగవంతుని యొక్క గోలోకానికి వెళ్ళే ఆ, మ్, వెళ్ళే దానికోసం మన ఫోకస్గా ఉండాలన్నమాట. సో అందుకనేసి సమయాన్ని వృధా చేయకుండా ఈ యోగా పద్ధతులన్నిటినీ ద్వారా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ కాకుండా మనకి లిఫ్ట్ దొరికేసింది అనమాట. సో టాప్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఈజీగా లిఫ్ట్లో ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఇలా స్టెప్స్ స్టెప్స్ ఎక్కి వెళ్ళాల్సిన అంత కష్టపడాల్సిన అవసరం లేదు అని అనేసి ఇక్కడ కృష్ణుడు తెలియజేస్తున్నాడు అనమాట. ఓకే. సో ఇవి రెండు పాయింట్స్ కొంచెం యాడ్ చేశాను. ఓకే. హరే కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. హరే కృష్ణ మాతాజీ, చాట్ బాక్స్ లో క్వశ్చన్ పెట్టాను. అన్ని యోగాలలో భక్తి యోగం ఉత్తమం అని చెప్పారు. మాకు భక్తి యోగా గురించి ఎవరు చెప్తారో ఎలా తెలుస్తుంది ఫస్ట్ భక్తిలోకి రావాలంటే? చెప్పండి. 18 days కోర్స్ జాయిన్ అయితే భక్తి అదే తెలుస్తుంది మాతాజీ. నేను ఈజీగా చెబుతున్నాను. భక్తి తెలియాలంటే 18 days భగవద్గీత కోర్స్ జాయిన్ అవ్వండి. ఆ తర్వాత రోజు ఉదయం 10:30కి మా క్లాస్ ఉంటుంది, అది కూడా జాయిన్ అవ్వండి. మీకు భక్తి యోగం ఎంత తొందరగా అంటే అంత తొందరగా నేర్పిస్తాం మేము. సో ప్రభుజీ మీరు చెప్పండి ఆన్సర్. అయితే ఈ మన ప్రయాణంలో, అంటే మనం చేసే ఈ జీవిత ప్రయాణంలో మనకు ఎన్నో సందర్భాలలో ఈ అవకాశాలు వస్తూ ఉంటాయి. అంటే భక్తి యోగ గురించి తెలుసుకోవాల్సినటువంటి సందర్భాలు ఎదురవుతాయి, ఆపర్చునిటీస్ వస్తాయి. సో అలాంటి ఆపర్చునిటీస్ని మనం యూజ్ చేసుకున్నట్లయితే, లేదా అటువంటి ఆపర్చునిటీస్ని మనం ఫాలో అయినట్లయితే ఆ, ఆ, మనం భక్తి యోగ గురించి తెలుసుకోవచ్చు అన్నమాట. సో మనం సిన్సియర్గా ఉండి మన హార్ట్లో మనం కోరుకున్నట్లయితే భగవంతుడు అలాంటి వాతావరణం కల్పించడం కానీ, లేకుంటే అలాంటి ఎనివే ఆ సిచ్యువేషన్ కృపని రావడం కానీ ఉమ్, జరుగుతుంది ఆ అన్నమాట. కృపని భగవంతుడే ఇస్తాను స్వయంగా. మీరు ఒక అడుగు నా వైపు వేస్తే నేను మీకు అర్థమయ్యేలాగా నేనే మీకు చేస్తానని చెప్పి భగవద్గీతలో చెప్పారు మాతాజీ. సో కాబట్టి మనం సిన్సియర్గా దీని గురించి ప్రయత్నం చేసినట్లయితే అది భగవంతుడు మనకి ఆ మార్గాన్ని చూపిస్తాడనమాట. సో ఆ విధంగా తెలుసుకోవచ్చు ఈ భక్తి యోగ గురించి. చాలా సందర్భాలు ఉంటాయి. లెక్కను మన అట్లీస్ట్ ఇక్కడ క్లాసులలో అటెండ్ అయ్యే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుస్తుంది, లేకుంటే వాళ్ళ రిలేటివ్స్ ద్వారా వస్తున్నారు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ ఎప్పుడు కలుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే, ఎలాగైతే వర్షం ప్రతి ప్రదేశంలో పడుతుందో, కానీ నీరు ఎక్కడ నిలుస్తుంది, ఎక్కడైతే చెరువులు ఉంటాయో అక్కడ నీళ్లు నిలుస్తాయి. సో అలాగే భగవంతుని యొక్క కృప లేదా ఈ భక్తి గురించి తెలుసుకోవాలని అనేది ఈ ప్రపంచమంతా కూడా సాధువులు కానివ్వండి, గురువులు ఆచార్యులు కానివ్వండి, ఈ భగవద్గీత పుస్తకాలు కానివ్వండి, ప్రపంచమంతా పంచబడతా ఉంటాయి. సో ఎవరైతే ఆ సీరియస్గా సిన్సియర్గా కోరుకుంటారో వాళ్ళ దగ్గరికి అది చేరుతుంది అన్నమాట. ఓకే. సో మనం చూడొచ్చు మన లైఫ్లోనే చాలా మందిని మనం ఈ భక్తి మార్గంలోకి తీసుకురావాలనేసి వాళ్ళని ప్రాధేయపడతాం, లేకుంటే వాళ్ళని వేడుకుంటాం. కానీ
వాళ్ళు ఇప్పుడు మాకొద్దు, లేకుంటే మేము చెయ్యము, లేకుంటే వాళ్ళు మన ముందు ఒట్టిగా తలకాయలు బేస్ ఆ ఆపర్చునిటీస్ని మిస్ చేసుకుంటారు. సో ఎవరైతే ఆ ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళు బెనిఫిట్ పొందుతారనమాట దీని ద్వారా. ఓకే, ఓకే. హరే కృష్ణ. నాకు కూడా ఫస్ట్ ఒక రౌండ్ చాంటింగ్ చేయి, గురువు వస్తారు అని చెప్తుండే. చాంటింగ్ చేస్తే గురువు ఎట్లా వస్తారు అనుకున్నా. కరోనా వల్ల ఆన్లైన్ లో గురువులు వచ్చింది. ఉమ్. అదే, ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే. సో ప్రశ్నలు లేకపోతే మనం ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. సో అందరూ కూడా ఆ, ఎందుకు ఈరోజు మాతాజీ చేత చెప్పించామంటే, సో లాస్ట్ ఇయర్ జనవరిలో వీళ్ళు ఇదే సమయంలో ఈ క్లాసులు వినడం జరిగింది అనమాట. సో 1 ఇయర్ తర్వాతకి వాళ్ళు క్లాసులు ఇచ్చే స్టేజ్కి రావడం జరిగింది. సో ఇలా మాతాజీ వాళ్ళ ద్వారా మీరు అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు భగవద్గీత నేర్చుకునేసి మీరు కూడా ఫ్యూచర్లో టీచింగ్ చేయాలన్నమాట. ఎందుకంటే నేను ఒక్కనే ఎంతమందికని చేస్తాం. ఈ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఎన్నో ఊర్లు గద్వాల. ఉన్నాయి. గద్వాల, ఆ, ఖమ్మంలోనే ఎన్నో ఊర్లు ఉన్నాయన్నమాట. సో ప్రతి ప్లేస్లో కూడా మనకి భగవద్గీత ఆ, ప్రచారకులు క్లాసులు ఇచ్చేవాళ్ళు ఉండాలి. అండ్ ఒక ఖమ్మంలోనే 4,000 గ్రామాలు ఉన్నాయి. సో ఇలా మనం తెలంగాణ అంతా కూడా ఎన్నో వేల గ్రామాలు ఉన్నాయి. సో ప్రతి గ్రామంలో కూడా ఈ భగవద్గీతకు సంబంధించినటువంటి జ్ఞానం ప్రతిరోజు ఎక్కడైనా కానీ క్లాసులు జరుగుతూ ఉండాలి ప్రతి ఊర్లో కూడా. సో అనే ఉద్దేశంతో చేస్తున్నాం అన్నమాట. సో మీరందరూ మాతాజీ నుంచి ఇన్స్పైర్ తీసుకోండి. అండ్ సో అందరూ తెలుసుకున్న వాళ్ళందరూ కూడా భగవద్గీత ప్రచారం చేయొచ్చు అనమాట. సో ఆ నియమాలు పాటిస్తూ పద్ధతులన్నీ పాటిస్తూ ఉన్నట్లయితే భగవంతుడు మనకి ఆ శక్తిని ఇస్తాడు. సో అందరూ కూడా ఈ స్థాయికి రావాలనేసి కోరుకుంటున్నాం అనమాట. హరే కృష్ణ. హరి బోల్. రమా మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. నాన్ స్టాప్ గా చెప్పానా ప్రభుజీ, కొంచెం గ్యాప్ ఇవ్వకుండా? లేదు పర్వాలేదు. ఫస్ట్ నేను హరే అర్ధగంటలోనే కృష్ణ ఫినిష్ ప్రభు. చేశా, మీరు గంట టైం ఇస్తే. పర్వాలేదు. అది ఆ టైమింగ్ అనేది కొంచెం 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 అర్థమవుతుందిలేండి ఒక్కొక్క